steady playing on my mind. Oh, I can't get you out my head. Got a feeling I can't fight. There's nothing left but it feels right. I'm feeling you and I won't pretend. I don't wanna say too much. Hey guys, welcome back to my channel. This is Ansha Reddy. మరొక ఇంట్రెస్టింగ్ ప్లేస్తో మీ ముందుకైతే వచ్చేసాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి మెదక్లో ఉన్నాము. దానికి దగ్గరలో బ్యూటిఫుల్ ప్లేస్ ఉందంట. లెట్స్ సీ. మెదక్ నుంచి ఇట్లా స్ట్రైట్గా వెళ్ళాలి. మేము వెళ్తున్నాము పోచారం వైల్డ్ లైఫ్ సాంచురీకి. మా తమ్ముడు బాబు అదే కొట్టుకునే పనిలోనే ఉంటారు. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కిలోమీటర్స్ ఉంది మెదక్ నుంచి అండ్ 17 minutes అయితే పడుతుంది. రోడ్ ఎంత బాగుంది కదా, అటు ఇటు ఫుల్ చెట్లతోని. డ్రైవ్ అయితే ఆసమ్ ఉంది. ఫస్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాము. అదే పోచారం వైల్డ్ లైఫ్ సాంచురీ. పర్ పర్సన్కి 100 రూపీస్ ఉంటుంది అండ్ కిడ్స్కి ఫ్రీ. ఈ జంగల్ సఫారీ 4.5 kilometers ఉంటుంది లోపల. ఫస్ట్ కొన్ని డీస్ అయితే కనిపించాయి. చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. మామూలుగా డీర్స్, పికాక్స్ అవే కనిపిస్తాయి. కొన్ని రకాల బర్డ్స్ కూడా చూడొచ్చు. దాని లోపలే మనకి ఇట్లా ఒక లేక్ లాగా ఉందన్నమాట. అండ్ ఇక్కడ బర్డ్స్ సాంచురీ కూడా ఉంది కదా, సో ఆ ప్లేస్కి వచ్చారనమాట. ఇది బర్డ్స్ వాచింగ్ ఏరియా. అక్కడ దూరంలో అయితే వాటర్ కనిపిస్తున్నాయి అండ్ ఫెన్సింగ్ కూడా వేశారు. అదే చాలా వర్షాలు పడిన తర్వాత అయితే ఈ ఏరియా అంతా నిండిపోతుంది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా వరకు ఇదంతా కూడా వాటర్తో ఉంది. మీకు డీటెయిల్డ్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మేము ప్రీవియస్గా వచ్చింది చూడొచ్చు. అండ్ పికాక్ చూడండి ఎట్లా రన్ చేస్తుందో. ఎగ్జాక్ట్గా ఈ చెట్టు వరకు వచ్చాయి అప్పుడు వాటర్. చూసారా డేస్ అన్ని ఎలా వెళ్తున్నాయో. చాలా మంచిగా అనిపించింది ప్లేస్. అసలు ఎవ్వరూ లేరు. చిన్న చిన్న యానిమల్స్తో చాలా బాగుంది. కొద్దిసేపు ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకొని ఎంజాయ్ చేసాము. వాచ్ టవర్ కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద ఎక్కి చూడొచ్చు. ఫుల్గా కనిపిస్తుంది ఫారెస్ట్ ఏరియా అంతా. లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ పికాక్. నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. అక్కడి నుంచి కొంచెం దూరంలోనే మనకి పోచారం రిజర్వాయర్ అయితే ఉంది. అస్సలు వాటర్ లేదు. మనకి రెయిన్స్ కూడా చాలా లేట్గా పడుతున్నాయి కదా. మామూలుగా రెయినీ సీజన్లో అయితే ఇదంతా ఫుల్ అయిపోతుంది. ఇది వచ్చేసి పోచారం రిజర్వాయర్ డ్యామ్ అనమాట. వావ్, లుక్ ఎట్ దట్ బ్యూటిఫుల్ ప్లేస్. ఏదన్నా అబ్రాడ్కి వచ్చామా అన్నంత ఫీలింగ్ వచ్చింది. ఆ గ్రీనరీతోని ల్యాండ్స్కేప్ అయితే అదిరిపోయింది. అసలు హైదరాబాద్కి ఇంత దగ్గరలో ఉందంటే అసలు నమ్మలేము. మేము వీక్ డేస్ వెళ్ళాము, అందుకే ఎక్కువ రష్ లేదు. అండ్ ఇక్కడ తార్ వెళ్తుంటే అసలు 2 eyes సరిపోవట్లేవు. country boy stepping, yeah, I'm country boy stepping. Yeah, they can't get like me. Rockin' boots and white tee, designer on my cuff. ఈ ప్లేస్ సన్సెట్ కి చాలా ఫేమస్.
అండ్ ప్రీ మాన్సూన్ సీజన్లో రావాలి, ఎక్కువ రెయిన్స్ రాకముందే, లేకపోతే ఇదంతా కవర్ అయిపోతుంది వాటర్తో. తర్వాత పీక్ రెయినీ సీజన్లో నేను మా బాబు అయితే గడులు మంచిగా నడుస్తున్నాము. ఈవినింగ్ లా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వస్తే ఫుల్ చిల్ అవుతుంది. మంచిగా ఒక కార్పెట్ అండ్ కార్స్ తెచ్చుకుంటే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్తో వస్తే. అండ్ ఇక్కడ చూసారా స్కైలో రైట్ సైడ్లో అక్కడ వర్షం పడుతుంది. ఒక సైడ్ వర్షం పడుతుంది, ఇంకో సైడ్ ఏమో సన్సెట్ అవుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. పిల్లలు వస్తే మాత్రం ఇలా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, చాలా ప్లేస్ ఉంటుంది కాబట్టి. మా వాడు రన్ చేస్తూనే ఉన్నాడు ఆ సాఫ్ట్ గడ్డిలో. బ్యూటిఫుల్ సన్సెట్ అయితే విట్నెస్ చేసాము. అసలు ఆ వాటర్ లో రిఫ్లెక్షన్ చూడండి సంది. ఇట్స్ టైమ్ టు లీవ్ దిస్ బ్యూటిఫుల్ ప్లేస్ విత్ లాట్స్ ఆఫ్ మెమోరీస్. స్పెషల్గా ఇన్నర్ పీస్ మనకి సిటీలో దొరకని స్వచ్ఛమైన గాలి, నేచర్, ఎవ్రీథింగ్ ఈస్ సూపర్బ్. దాని పక్కనే ఒక బంగ్లా లాగా కనిపించింది అనమాట. హర్రర్ మూవీస్కి అయితే మస్తు సెట్ అవుతుంది. చాలా ఇయర్స్ బ్యాక్ కట్టింది, ఇంకా చెక్కు చెదరకుండా ఎంత బాగుందో. ఇది మనకి ఆ బిల్డింగ్ నుంచి వ్యూ అనమాట. అండ్ ఇది వాళ్ళ విండోస్ నుంచి వ్యూ. ఎంత బాగా కట్టుకున్నారు కదా. ఇంకా ఆ పెద్ద బిల్డింగ్ పక్కన ఇట్లా చిన్న చిన్న ఇల్లులు కూడా ఉన్నాయి. ఇక్కడ నైట్ క్యాంపెయిన్ కూడా చేస్తారంట చాలా మంది వీకెండ్స్లో వచ్చేసి. ఇక్కడ చూస్తున్నారు ఆ చివరి నుంచి ఇక్కడ పైకి వచ్చామన్నమాట. రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూసారా మొత్తం స్టోన్స్ అన్నీ ఎలా ఉన్నాయో. వర్షం పడిన తర్వాత ఇదంతా నిండిపోతుంది. లుక్ ఎట్ దట్ స్కై గైస్. సో ఫుల్ మూసుకపోయింది, చాలా వర్షం పడుతుందేమో. వెదర్ అయితే చాలా బాగుంది. సో దట్స్ ఇట్ గైస్ ఇన్ టుడేస్ వీడియో. Like our video and subscribe to our channel. చలో బాయ్.